పాడింది, అలాగే లలిత సంగీతం, సినిమా పాటలన్నీ నేర్చుకొని ఇండియన్ ఐడల్లో ఫైనలిస్ట్గా తెలుగు ఇండియన్ ఐడల్లో మీరందరూ ఆశీర్వదిస్తున్న అభిమానిస్తున్న గీతా మాధురి కూడా రాజమండ్రి అమ్మాయి, జామిని భట్ల కూడా రాజమండ్రి అమ్మాయి, అలాగే రోహిత్ ఇండియన్ ఐడల్లో పాడాడు రాజుల అబ్బాయి ఇక్కడ గోదావరి జిల్లాలో. ఇలా గోదావరి జిల్లాలో ఎంతమంది కళాకారులు ఉన్నారో చెప్పనక్కర్లేదు. గొప్ప రాజమహేంద్రవరం అంటే అది ఒక పవిత్రమైనటువంటి గోదావరి తల్లి ప్రవహిస్తున్నటువంటి ఈ ప్రాంతం. మన వెనకాల ఆమె ఆశీస్సులు కూడా ఉంటాయి. ఎంతోమంది కడుపు నింపుతున్న తల్లి గోదావరి తల్లి. ఆ దర్శనం కూడా అయింది. నేను ఈ కీర్తన మీకు నచ్చే ఒక మంచి పాట పాడింది. ఇలాగే అందరూ ఒక్కొక్కరు పాట పాడుతున్న పిల్లలు, ఆ పిల్లల్ని ఆశీర్వదించండి. ఇక్కడ పిల్లలు, ఇక్కడ వైష్ణవి మన పక్కనే ఉన్న వైజాగ్లో ఉంటుంది, శ్రీధర్ ఇక్కడ రాజమండ్రిలోనే ఉంటాడు, ఇక్కడి నుంచి వచ్చి నేర్చుకుంటారు. శ్రీహర్ష అద్వితీయ తను కూడా సంగీతం కోసం హైదరాబాద్లో అక్క మార్చి శ్రీహర్ష శ్రీవల్లికి నేర్పిస్తున్నారు. ఎంత కష్టపడతారు పేరెంట్స్. తండ్రి ఇక్కడ ఉంటాడు, తల్లి అక్కడ పిల్లలు పెట్టుకొని మంచి విద్య నేర్పించడానికి ఎంత త్యాగం చేస్తారు తల్లిదండ్రులు. పిల్లల కోసం ఎక్కువ త్యాగం చేసేది ఇద్దరే, తల్లి తండ్రి. మన కోసం త్యాగం చేసేది ఎవరూ చేయరు, నాకు తెలుసు. వాళ్ళే చేస్తారు, వాళ్ళు బతుకున్న రోజులు చేస్తారు. కాబట్టి ఆ పరమేశ్వరుడికి, ఆ అమ్మవారికి ప్రతిరూపాలు ఎవరంటే తల్లి తండ్రి. తల్లి తండ్రిని సేవించుకుంటే ఆ అమ్మవారిని అయ్యవారిని సేవించుకున్నట్టు. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకు ఒకసారి గట్టిగా చెప్పండి.